ఓకేనండి. సో, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నా వాయిస్ అంతా ఓకే కదండీ? యాహ్! అండి. ఓకే. వినబడుతుంది. యాహ్! థాంక్ యూ బ్రో. Yeah, yeah, you're good. ఈరోజు క్లాస్‌లో ఇంట్రడక్షన్ అండి ఇది మొత్తం. అసలు ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? మనం అసలు ఏం బిల్డ్ చేస్తాము? సో, అలాగే మనకి, మనకి సిలబస్‌లో ఎలా కవర్ అయ్యిద్ది? సో, కొంతమంది మీరు జావా నుంచి వచ్చారు. జావా స్క్రిప్ట్ బ్యాక్‌గ్రౌండ్, పైథాన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నారు. సో, ఈ మొత్తం ఇందులో ప్రోగ్రామింగ్ ఏ లాంగ్వేజ్‌లో ఉండిద్ది? మనం ఎలా చేస్తాము? సో, మళ్ళీ మీ పర్టిక్యులర్ టెక్నాలజీకి తగ్గట్టుగా ఎలా ఉంటాయి? సో, మీరు రేపు జాబులకి అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఎలా అడుగుతారో కూడా మీకు కంప్లీట్ క్లారిటీ ఇచ్చేస్తాను ఈరోజు క్లాస్‌లో. సో, మనము ఈ 2.5 మంత్స్‌లో మన క్లాస్ అయ్యేలోపు కంప్లీట్ ఏఐ ఏజెంట్స్ రియల్ టైమ్ అనమాట. ఏవో డమ్మీవి చిన్న చిన్నవి కాకుండా రియల్ టైమ్ ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేసి వాటిని డిప్లాయ్ చేసేంత వరకే మనం చూస్తామండి. ఓన్లీ థియరీ అనేమి ఉండదు. మనం రియల్ టైమ్ ఏజెంట్స్ బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తాం. యాహ్! యెస్ సార్. సో, ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి అసలు మనకి బేసిక్స్ అనమాట. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఎగ్జాంపుల్ చూపించిన తర్వాత మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉండిద్దండి. ఓకే. సో, ఇప్పుడు మనకిప్పుడు సాఫ్ట్‌వేర్ స్కూల్ వెబ్‌సైట్ ఉంది. మన వెబ్‌సైట్. సో, మనకి యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ పోస్ట్ చేస్తాము. కొన్నిసార్లు యాడ్స్ రన్ చేస్తాము. సో, అక్కడ చూసొచ్చి మన వెబ్‌సైట్‌కొచ్చి చెక్ చేస్తా ఉంటారు. చెక్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి. సేమ్ మీరు చాలామంది వాట్సాప్‌లో చాట్ చేశారు కదా! మన ఏజెంట్ ఉంది కదా! సేమ్ అలాగే అనమాట. సో, మనకేందంటే ఎవరన్నా పబ్లిక్ ఉంటేనే బిజినెస్‌లకి అంటే ఎవరైనా సేల్స్ టీమ్‌ని పెట్టుకొని ఎంక్వైరీస్ వస్తే వాళ్ళు ఆన్సర్ ఇస్తా ఉంటారనమాట. సో, అలా గాకుండా ఏందంటే, ఈ ఏజెంట్ అనేది 24/7 వెబ్‌సైట్ మీద వర్క్ జేసిద్ది. ఇన్‌స్టాగ్రామ్ కనెక్ట్ జేస్తే ఇన్‌స్టాగ్రామ్ మీద వర్క్ జేసిద్ది. వాట్సాప్ కనెక్ట్ జేస్తే వాట్సాప్ మీద కనెక్ట్ జేసిద్ది. సో, అదివరకి హ్యూమన్స్ ఉండి ఏదో కొంత నాలెడ్జ్ వాళ్ళు టైప్ జేయాలి, లేదంటే కొన్ని కాపీ పేస్ట్ మెసేజ్‌లుంటాయి. సేమ్ అవే పెడతా ఉండాలి. అలా గాకుండా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి నీట్‌గా ఇది ఆన్సర్‌లు ఇచ్చిద్దనమాట. అలాగే అపాయింట్‌మెంట్ బుక్ జేస్తాయి. సో, చాలా టాస్కులు జేస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ స్కూల్‌ని ఒక బిజినెస్‌ని తీసుకుంటే వచ్చే ఎంక్వైరీస్ అన్నిటికి ఆన్సర్ ఇవ్వాలి. మేము రియాక్ట్ కోసం చూస్తున్నాము, స్ప్రింగ్ బూట్ కోసం చూస్తున్నాము. లేకపోతే ఈ కోర్స్ నాకు యూజ్ అయిద్దా లేదా? లేకపోతే నాకు ఇలా కెరియర్ గ్యాప్ ఉంది. ఏమైనా డిస్కౌంట్ ఉందా ఎక్స్‌ట్రా? లేదా టీమ్‌తో మాట్లాడాలి. సో, అలాగే నాకు రేపటికి అపాయింట్మెంట్ రేపు 10కి కాల్ చేయమనండి. సో, ఇలాంటివన్నీ జనరల్‌గా కన్వర్జేషన్ చేసి వాటన్నిటికి రిప్లైస్ ఇవ్వాలి. అలాగే అపాయింట్మెంట్స్ అన్ని బుక్ చేయాలి. ఎవరైనా పేమెంట్ చేస్తానంటే పేమెంట్ డీటెయిల్స్ షేర్ చేయాలి. ఎవరైనా చేసి స్క్రీన్‌షాట్ ఈమెయిల్ ఐడీలు పంపిస్తారు. సో, పంపించిన తర్వాత ఎవ ఎ ఈ ఆ రిక్వెస్ట్‌లన్నీ తీసుకొచ్చి మాకు డాష్‌బోర్డ్‌లో చూపించాలి. సో, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ 24/7 చేసిద్దనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఈ కంపెనీకి మ్యాన్ పవర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తక్కువ మనీతో 24/7 ఆన్సర్ చేస్తూ ఉంటుంది. సో, ఇలాంటివి ఏజెంట్స్ ఇదేంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట చాట్ చేసేది. సో, మనకి చాలా ఏజెంట్స్ అని ఇప్పుడు ప్రతి బిజినెస్‌కి ఇప్పుడు మీరు ఎలాంటి అప్లికేషన్ తీసుకున్నా సరే, ఎలాంటి వెబ్‌సైట్ మీరందరూ వర్క్ చేసేవాళ్ళే కదా! చాలామంది. మీరు డెవలప్ చేసిన వెబ్‌సైట్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తే, డేటా తీసుకుంటాము. లేదంటే డేటాబేస్‌లోని ఎక్కడున్న డేటా తీసుకొచ్చేస్తాం గానీ, ఇంటెలిజెంట్ లేయర్ అనేది లేదనమాట. సో, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్‌కి ఇలాంటి ఏఐ సిస్టమ్స్‌ని ఏ ఆ ఇంటెలిజెంట్ లేయర్ యాడ్ చేయడానికి, ఏఐ సిస్టమ్ ఇంటిగ్రేట్ చేయడానికి, అలాగే ఈ ఏఐ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి. ఇప్పుడు వరకు మనకున్న సాఫ్ట్‌వేర్ ఏందంటే డేటా తీసుకుంటాం, కలెక్ట్ చేయటము. ఇలాంటి దగ్గరే ఇంత పెద్ద ఐటీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అయిందనమాట వరల్డ్ వైడ్. సో, చాలా వరకు అడ్వాన్స్ అయ్యాము.
అలాంటి సాఫ్ట్వేర్కి ఇప్పుడు ఇలా థింక్ చేసి న్యాచురల్గా అండర్స్టాండ్ చేసుకుంటాము, చాలా ప్రాసెస్లు ఆటోమేట్ చేయటం వల్ల ఇంకా చాలా అడ్వాన్స్ అయిపోతాం. జాబులు పోతాయి అనుకుంటున్నారు కానీ సో జాబులు అయితే ఎక్కడికి పోవన్నమాట. ఎందుకంటే ఈ ఏ ఏజెంట్ బిల్ చేసినా ఏమి చేసినా సరే మళ్ళీ కస్టమర్ ముందరికి తీసుకెళ్ళాలి అని అంటే దానికి ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్లు, ఈ డెవాప్స్ టీంలు వీళ్ళందరూ కావాలన్నమాట. సో మనం చేసే పని తగ్గొచ్చు, చేసే వే అనేది చేంజ్ అవ్వచ్చు కానీ జాబ్స్ అనేవి ఎక్కడికి వెళ్ళవు, ఎగ్జిస్టింగ్ జాబ్స్ అనేవి. దాంతోపాటు మనకేందంటే డెవలప్మెంట్ అనేది ఇంకా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ప్రతి అప్లికేషన్లోకి ఏఐ కావాలి, ప్రతి బిజినెస్కి మాన్యువల్గా చేసే ప్రతి వర్క్కి ఏఐ ఏజెంట్స్ కావాలి. సో ఏఐతో ఆటోమేట్ చేయడము, ఏజెంట్స్ బిల్డ్ చేసి ఆటోమేట్ చేయడము, అలాగే ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్లోకి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఉండేది అనమాట. సో మీకు ఫ్యూచర్లో జాబులు చాలా మందితో మన జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా కంపెనీస్లో ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో బయట కూడా అడుగుతున్నారనమాట. సో ఇలా ఏజెంట్స్ కానీ జెన్ ఏఐ కానీ ఇవన్నీ అడుగుతాం స్టార్ట్ చేశారు. ఇంకో 6 మంత్స్ 1 ఇయర్లో డెడికేటెడ్ వీటికి సపరేట్గా జాబ్స్ స్టార్ట్ అవుతాయి. సో శాలరీస్ కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట. సో మన కోర్స్లో ఇలాంటివి ప్రొడక్షన్ లెవెల్ అప్లికేషన్స్. సో ఇది మన కంపెనీ, ఇది నిత్య ఏజెంట్స్ అన్నమాట. సో 24/7 వెబ్సైట్ మీద ఇది వర్క్ చేసిద్ది. ఇది ఫుల్లీ సో ఏజెంటిక్ ఈ డెవలప్ చేస్తారా అండి? సారీ అండి. ఇది ఫుల్లీ ఏజెంటిక్ త్రూ బిల్డ్ చేస్తారా ఈ అప్లికేషన్ మొత్తం? ఈ నిత్య అవునండి, ఫుల్ ఏజెంట్స్. ఏజెంట్. అవునండి. సో ఇది ఇంకా 100% కంప్లీట్ అవ్వలేదండి. సో ప్రజెంట్ అయితే కొన్ని యాక్షన్సే చేస్తున్నాయి. వచ్చిన ఎంక్వైరీస్ అన్ని చేయటము, వాళ్ళ డీటెయిల్స్ మనకి ఇవ్వడం. నేను చూపిస్తానండి ఇది. ఇది ఓకే. కూడా సర్వర్ స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి. సో మనం చేసిన నిత్య ఏజెంట్ కదండి. సో ఎవరైనా సరే కంపెనీ ఇందులోకి రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. రిజిస్టర్ అయ్యి వాళ్ళ బిజినెస్ పేరు ఏంటి, కేటగిరీ ఏంటి, అలాగే దీనికి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ స్కూల్కి సంబంధించిన డేటా మొత్తం దీనికి తెలియదు కదా ఏఐకి. సో దానికి కావాల్సిన డేటా ట్రైనింగ్ ఇచ్చేస్తే తర్వాత ఒక చిన్న జావా స్క్రిప్ట్ ఫైల్ వాళ్ళ వెబ్సైట్లో యాడ్ చేస్తే ఈ చాట్ ఏజెంట్ వచ్చేసిద్దండి. సో బేర్లీ 30 మినిట్స్లో ఇది సెట్ చేసేయచ్చు అనమాట. సో అలాగే జరిగిన కాన్వర్జేషన్స్ అన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. ఏమేం చాట్ చేశారు, అలాగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అపాయింట్మెంట్ బుక్ చేస్తే అపాయింట్మెంట్ కానీ, సో అలాగే యూజర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు. సో ఇవి బేసిక్ చేసామన్నమాట. ఇంకొంచెం డెవలప్మెంట్లో ఉందండి. ఇప్పుడు ఏంటంటే కంపెనీస్కి సిఆర్ఎం ఉంటాయి, వచ్చే అపాయింట్మెంట్స్ కానీ, అపాయింట్మెంట్ అని క్యాలెండర్కి, అలాగే లీడ్స్ డేటా మొత్తం సిఆర్ఎంలోకి ఇంటిగ్రేట్ చేయడము, సో ఈమెయిల్స్ పంపించడం, సో పేమెంట్ గేట్వేలతో ఇంటిగ్రేట్ చేయడము. సో అవి మొత్తం ఏజెంటే ఆటోమేటిక్గా చేసిద్ది అనమాట. రీఫండ్ అడిగితే రీఫండ్ క్వాలిఫై కాదో చెక్ చేసి సో రీఫండ్స్ కూడా ఇష్యూ చేస్తాయి. సో ఇలాగ ఇవన్నీ ఎలా ఉండేవి అది వరకు అంతా మాన్యువల్ వర్క్ ఉండేది అనమాట. సో వాటన్నిటిని మనం ఏఐతో ఆటోమేట్ చేయొచ్చు. సో అందుకే ఇది మనకి ఇది ఈ డెవలప్మెంట్ అనేది చాలా చాలా ఉండిద్దండి ఇది. సో మీకు ఏంటంటే ఇది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ బేసిక్ స్టార్టింగ్ దగ్గర నుంచి మీకు డెవలప్ చేసి ఇలా డిప్లాయ్మెంట్ చేసే వరకు మీకు ఎండ్ టు ఎండ్ వచ్చిందండి క్లాస్లో. సో అలాగే మనం ఒక్కసారి మీకు ఓవర్ ఎలా ఉండిద్దో డెవలప్మెంట్ అనేది ఒక చిన్న ప్రాసెస్. అంటే మనం థియరీ మొత్తం ఇప్పుడు చూసి లాస్ట్లో మనకి డెవలప్మెంట్ ఎలా ఉండిద్ది అనే కానీ ఫస్ట్ మీకు ఈరోజు ఈ క్లాస్లో మీకు ఈ డెమో చూపించి అంటే మనం ఎలాంటివి బిల్డ్ చేస్తాం రియల్ టైంలో, అలాగే ఇలా బిల్డ్ చేయాలంటే మనకి ఏమేం కావాలో అవి చూసుకుందాము. మళ్ళీ రేపు నెక్స్ట్ క్లాస్ నుంచి బేసిక్ ఫౌండేషన్ స్టార్టింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదామండి. సో మీకు కూడా క్లారిటీ వచ్చింది అన్నమాట. ఓకే, మన ఈ క్లాస్ అయ్యేలోపు ఇలాంటివి బిల్డ్ చేస్తాము, ఈ టెక్నాలజీస్ యూజ్ చేస్తాము, డెవలప్మెంట్ ప్రాసెస్ ఇలా ఉండిద్ది అని చెప్పేసి మీకు క్లారిటీ వచ్చింది. సో మనం ఎలాంటి ఏ ఏజెంట్ అయినా సరే మనం ఒకటి బిల్డ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఎల్ఎల్ఎమ్స్ కావాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ జరిగే కాన్వర్జేషన్స్ ఉండే కదండి, కాన్వర్జేషన్స్ మొత్తం అండి ఇక్కడ.
ఈ కాన్వర్జేషన్ మొత్తం అర్థం చేసుకుని మళ్ళీ దానికి సంబంధించిన కొత్త టెక్స్ట్ మళ్ళీ రిప్లైని మళ్ళీ అది జనరేట్ చేయాలి. సో అవన్నీ మనకి ఎల్ఎల్ఎంస్ చేస్తాయి అన్నమాట. సో మనం మన క్లాస్లో క్లాడ్, చాట్ జీపీటీ, అలాగే ఒకటి ఓపెన్ సోర్స్ ఒకటి ఏదైనా ఒక ఎల్ఎల్ఎం తీసుకుని సో దాన్ని కూడా మీకు ఎలా వర్క్ చేస్తాయో చూపిస్తానండి. ఇది ఎల్ఎల్ఎంకి సంబంధించి. ఆ తర్వాత ఈ ఏజెంట్స్ని మనం ఎలా చేయొచ్చు అంటే ఏదైనా ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి చేయొచ్చు, లేదా మనం మీరు ఏ టెక్నాలజీలో అయినా సరే నార్మల్ ఏపీఐస్ యూజ్ చేసి కూడా ఏజెంట్స్ని డెవలప్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్రేమ్వర్క్ యూజ్ చేసే చేయాలి, ఈ ప్రాసెస్లో చేయాలని చెప్పేసి రూల్ ఏం లేదండి. సో తర్వాత మనకి ఫ్రేమ్వర్క్స్. సో కాకపోతే ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఏపీఐస్తో కూడా మనం ఏజెంట్స్ని బిల్డ్ చేయొచ్చు అనమాట. కాకపోతే కంపెనీస్ మీరు ఎప్పుడైనా జాబ్లోకి వెళ్ళినా లేకపోతే ప్రజెంట్ కంపెనీలో వర్క్ అయినా సరే అవి ఏంటంటే మనకి కంపెనీసే ఈ ఫ్రేమ్వర్క్సే ప్రిఫర్ చేస్తాయి. ఎందుకంటే దానివల్ల డెవలప్మెంట్ స్పీడ్ తగ్గిద్ది, కొన్ని డిఫాల్ట్ ఫంక్షనాలిటీస్ వస్తాయి, సో స్టాండర్డ్స్ ఉంటాయి, వర్క్ అయితే లేదా ఎక్కడైనా బ్రేక్ అవుతాయి అని చెప్పేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో దాని మీద వాళ్ళు ఇంకా మనకి ఎక్స్ట్రా టూలింగ్స్ కానీ చాలా వస్తాయి అనమాట. మీకు లాంగ్వేజ్ అనేది ఫ్రేమ్వర్క్ ఇవి ఉంటాయి, ఆ ఫ్రేమ్వర్క్స్ గురించి కూడా మన దాంట్లో కవర్ చేస్తామండి. సో మనకి ఎల్ఎల్ఎం మెయిన్ బేస్ ఇది. తర్వాత ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, ఫ్రేమ్వర్క్స్తో చూపిస్తాను. అలాగే ఓన్లీ మనం ఏపీఐతో కూడా మనం ఎలా చేయొచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. సో అవి కూడా కవర్ అవుతాయి అన్నమాట. తర్వాత వాటిని ఎలా డిప్లాయ్ చేస్తాము, ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్లోకి ఎలా ఇంటిగ్రేట్ చేస్తామో మీకు ఆ ప్రాసెస్ కూడా కవర్ అయ్యింది. సో అసలు ఫస్ట్ ఈ ఎల్ఎల్ఎంస్ వీటన్నిటి దగ్గర ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏందో అసలు ఫస్ట్ అది చూద్దాం మనం. ఇప్పుడు మనం చాట్ జీపీటీలో క్లాడ్లోనే మనం చాట్ చేస్తూ ఉంటాం, మనం అడుగుతాము, అడిగిన దానికి రిప్లైలు ఇస్తూ ఉంటాయి. ఇలా ఏదైనా సరే ఇవన్నీ ఏఐ సిస్టమ్స్ కదా, ఇలా మనకి కొత్త కంటెంట్ టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వీటన్నిటిని కొత్తగా వాటిని జనరేట్ చేస్తుంటే అలాంటి వాటిని మనం జనరేటివ్ ఏఐ అంటాం అనమాట. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే చాట్ జీపీటీ ఇవన్నీ అవే. అలాగే ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఇలా మనకి కొత్త కంటెంట్ జనరేట్ చేయడంతో పాటు అవి మనకి టాస్కులు చేసి పెడతాయి, వర్క్ కూడా చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ యూజర్ అడిగిన దానికి జస్ట్ రిప్లైలు ఇస్తూ ఉంది, ఇది ఒక జనరేటివ్ ఏఐ, జస్ట్ టెక్స్ట్ ఇస్తుంది అనమాట. తర్వాత అపాయింట్మెంట్ అడిగింది చూడండి, ఇదిగోండి అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ బుక్ చేసింది. ఏమని అడిగారు అతను, అది మేము టెస్టింగ్ చేసింది. ఇదిగోండి సో 2 days తర్వాత ఇదిగోండి ఇదిగోండి 2 days తర్వాత 2 to 6 PM ఆ టైం మధ్యలో కాల్ చేయమని చెప్పేసి అడిగి చెబితే అతని పేరు ఈ డీటెయిల్స్ చెప్పింది, డీటెయిల్స్ అడిగింది, అతని డీటెయిల్స్ ఇచ్చేస్తే ఇదిగోండి సో సేమ్ మనకి అతని నేము, మొబైల్ నెంబరు, ఈరోజు చాట్ చేశారు, 2 days తర్వాత అడిగారు, ఇదిగోండి సో 17th అపాయింట్మెంట్ బుక్ చేసింది అన్నమాట. సో కంటెంట్ ఇవ్వడంతో పాటు మనకు అపాయింట్మెంట్ బుక్ చేసింది. అలాగే విజిటర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇది వెబ్సైట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే మనం బిజినెస్కి సేల్ చేస్తున్నాము, వాళ్ళ కస్టమర్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఎన్ని పేజెస్ చూశారు. సో ఇలాంటివనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట బిజినెస్లకి. సో వచ్చిన విజిటర్ ఇన్ఫర్మేషన్ తీసిద్ది, అపాయింట్మెంట్ తీసిద్ది, వాళ్ళతో చాట్ చేయొచ్చు, అలాగే మనకి ఎక్కడి నుంచి కూడా చాట్ చేయొచ్చు, చాలా ఆప్షన్స్ ఉంటాయి. అలాగే ఇంకా మనం నెక్స్ట్ సిఆర్ఎం కనెక్ట్ చేసుకుంటే ఈ లీడ్స్ ఉన్నారు కదా, ఎవరెవరైతే చాట్ చేశారో ఆ డీటెయిల్స్ మొత్తం ఆ సిఆర్ఎంలో అప్డేట్ చేసిద్ది. అపాయింట్మెంట్ అడిగారు, అపాయింట్మెంట్ ఇక్కడే వచ్చింది. కంపెనీస్ అన్ని ఎక్కడ యూజ్ చేస్తాయి, వాళ్ళు ఈ క్యాలెండర్స్ యూజ్ చేస్తూ ఉంటాయి, ఆ క్యాలెండర్స్ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో వాళ్ళ ఈమెయిల్ సిస్టమ్ ఉండిద్ది, వీళ్ళందరికీ ఫాలో అప్ చేయాలి. సో ఫాలో అప్ చేయాలి, లేకపోతే అపాయింట్మెంట్ కన్ఫర్మ్ చేసాము, ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళకి ఈమెయిల్స్ పంపించాలి. సో ఆ ఈమెయిల్ ఇంటిగ్రేట్ చేయొచ్చు, అది కూడా పర్సనలైజ్ చేసి పెట్టిద్ది అన్నమాట, జనరల్గా కాదు. సో జనరల్గా ఏం చేస్తాం మనం, మీరు ఆల్రెడీ డెవలప్మెంట్లో చూస్తుంటారు కదా, సో కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, టెంప్లెట్కి తగ్గట్టుగా అందరికీ సేమ్ మెసేజ్ వెళ్ళిపోతుంది, ఈమెయిల్ అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి.
ఇక్కడేందంటే ఇతను ఏ పేజెస్ చూసారో తెలుసు, ఏ కోర్సు చూసారో తెలుసు, అతని పేరు తెలుసు. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని తీసుకుని వాళ్ళకి తగ్గట్టుగా పర్సనలైజ్ చేసి ఆ పర్సనలైజ్ సేల్స్ ఈమెయిల్ అనేది పంపించింది అనమాట. ఒకవేళ రీషెడ్యూల్ చేయమని అడిగితే రీషెడ్యూల్కి తగ్గట్టుగా స్లాట్స్ చెక్ చేసి పెట్టింది. అంటే జస్ట్ ఏదో రిప్లైలు ఇవ్వడమే కాకుండా ఇక్కడ మనకు ఒక ఏఐ అనేది చాలా పనులు చేసి పెడుతుంది అనమాట. సో వీటినే మనం ఏఐ ఏజెంట్స్ అంటాము. ఇది ఒక ఆన్లైన్లో కోర్సులు అమ్మే ఒక కంపెనీకి సంబంధించి ప్రాసెస్ని ఆటోమేట్ చేసింది అనమాట. సో వీటినే మనం వర్క్ ఫ్లోస్ అంటూ ఉంటాం. సో మనకు ఒక టాస్క్ ఉంది, ఇది కంప్లీట్ అవ్వాలంటే సో మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి, లేకపోతే ఒక 5 to 6 థింగ్స్ చేయాలి. సో వాటన్నిటిని మనం ఏఐతో ఆటోమేట్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు ఏఐ అంటారు, ఎంఎల్ అంటారు, మళ్ళీ డీప్ లెర్నింగ్ అంటారు, జనరేటివ్ ఏఐ అంటారు. ఇవన్నీ ఏఐలో ఒక పార్ట్ అన్నమాట. అసలు ఏఐ అంటే హ్యూమన్స్లా థింక్ చేసేలాగా చేసే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ అన్నమాట జనరల్గా. సో ఇవి ఏంటంటే జనరల్గా ఈ ఫెల్స్ స్టేట్మెంట్లు, లూప్స్, ఇలా మన కోడింగ్ పనిచేస్తుంది కదా, జావా కానీ పైథాన్ కానీ ఇవన్నీ. అలా మనం హార్డ్ కోడ్ చేసినవి కాకుండా హ్యూమన్స్లా థింక్ చేసి హ్యూమన్స్ లాగా బిహేవ్ చేసేది అవి చేసిందే ఇవి ఏఐ సిస్టమ్స్ అన్నమాట. ఇందులో ఈ మిషన్ లెర్నింగ్ ఏంటంటే మాన్యువల్గా ఇప్పుడు మనకి ఈమెయిల్స్ ఉండేది తీసుకోండి ఎగ్జాంపుల్గా. ఏమన్నా గేమ్స్ అనో ఆఫర్స్ అనో ఏమన్నా వచ్చినాయి అనుకోండి, సో అవి స్పామ్ కింద మనం ఏం చేస్తాం, ఏమన్నా కొన్ని వర్డ్స్ వస్తే ఈ వర్డ్ అనేది ఈ ఈమెయిల్ బాడీలో ఏదన్నా ఉంటే స్పామ్ కింద లేబుల్ చేయని చెప్పేసి నార్మల్గా కోడ్ రాస్తారు. అదే మనకి ఎంఎల్ అనుకోండి, మిషన్ లెర్నింగ్, వాటికి ట్రైనింగ్ ఇస్తాం అనమాట డేటా మీద. ఇలా లేబుల్ చేసిన డేటా మీద ఒక 1 మిలియన్ ఒక 10 మిలియన్ ఈమెయిల్స్ ఇచ్చేసి దానికి ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, అది హార్డ్ కోడ్ చేసుకోకుండా ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసిద్ది అన్నమాట. ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని ఆటోమేటిక్గా లేబుల్ చేసేది. ఇందులో ఇంకా ఇఫెల్స్ స్టేట్మెంట్లు ఇలా మిస్ అవుతా అలా ఏమి ఉండదు అన్నమాట. సో అది మనకి ఈ మిషన్ లెర్నింగ్, అది కూడా ఏఐలో ఒక పార్టే. అలాగే మళ్ళీ డీప్ లెర్నింగ్ అని వచ్చింది. సో డీప్ లెర్నింగ్లో ఏంటంటే మనకి మన బ్రెయిన్లో ఉండే న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి కదా, సో అలాంటి ఆర్కిటెక్చర్తో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారనమాట. ఇవేంటంటే ఇంకా కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయడము, హ్యూజ్ డేటా మీద ట్రైన్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనకి మిషన్ లెర్నింగ్ అంటే సింపుల్గా ఇలా స్పామ్ ఫిల్టర్స్ ఇలాంటివి అనమాట. అదే మనకి డీప్ లెర్నింగ్ అంటే ఇంకా కాంప్లెక్స్, మనకి రికమెండేషన్ చేయడము, ఫేషియల్ రికగ్నైజేషను, వాయిస్ రిలేటెడ్ కానీ, సో ఇలాంటివన్నీ మనకి డీప్ లెర్నింగ్ కిందకు వస్తాయి. అంటే కాంప్లెక్స్ న్యూరల్ నెట్వర్క్స్ వస్తాయి అన్నమాట. ఇంకా అదే జనరేటివ్ ఏఐ అంటే ఇలా మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఏదైనా మాట్లాడినప్పుడు అని కాదు, సో ఏమన్నా ఆడియో కానీ, టెక్స్ట్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, వీటన్నిటిని జనరేట్ చేసిద్ది, అంటే కొత్త కంటెంట్ని జనరేట్ చేసేసిద్ది. సో చాట్ జీపీటీ ఇవన్నమాట. సో తర్వాత వచ్చిందే మనకి అందులో ఒక పార్టే ఎల్ఎల్ఎమ్స్ అనమాట. మనకి ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ మనకి మనం ఇచ్చిన ప్రతి కంటెంట్ని ప్రతి దాన్ని అర్థం చేసుకుంటాయి. ఎలా అర్థం చేసుకుంటాయి, వాటికి హ్యూజ్ డేటా, ఇంటర్నెట్లో ఉన్న ప్రతి డేటా, బుక్స్ కానీ, సో ప్రతిదీ వాళ్ళు అన్ని డేటా మీద వాళ్ళు ట్రైన్ చేశారనమాట. సో ట్రైన్ చేయటం వల్ల అవి చాలా కంటెంట్ వాటన్నిటిని అర్థం చేసుకుంటాయి. అర్థం చేసుకుని మనం అడిగిన వాటికి అవి కొత్త మనం రిప్లైలు ఇస్తాయి అనుకుంటాం, అవి ఏంటంటే కొత్త టెక్స్ట్ని జనరేట్ చేస్తాయి అన్నమాట. సో అలా జనరేట్ చేసి ఇది అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది కదా, అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది. దాన్ని బట్టి దాని మీద ఇంకా మనకి ఆటోమేషన్ అనేది సింపుల్ అయింది అనమాట. సో ప్రతిసారి ప్రీవియస్గా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యూజర్ని ఈ చాట్ బాట్లో కొట్టాను కదండి, ఆ, ఆ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నగా ఉందనుకో, ఒక ఎక్సెల్ షీట్ నుంచి మీకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. లైక్ ఆ, ఈ కోర్స్ ఈ సో అండ్ సో టైం లైన్కి స్టార్ట్ అవుతుంది, న్యూ బ్యాచ్, ఈ కోర్స్ ఎంత, ఒకవేళ మీరు కోర్స్ రిజెక్ట్ చేయాలనుకుంటే డ్యూరేషన్ 3 days ముందు, ఇదంతా ఇన్ఫర్మేషన్ ఒక ఎక్సెల్ షీట్లో లేకపోతే ఒక డేటాబేస్లో మీరు ఫిల్ చేసి పెడతారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా. ఆ, ఆ, సో ఇప్పుడు ఈ చాట్ బోర్డ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా రిట్రీవ్ చేసేది ఆ పర్టికులర్ డేటాబేస్, ఆర్ లేదంటే ఒక షేర్ పార్ట్, ఒక పర్టికులర్ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్సెల్ షీట్లోకి వెళ్ళి తీసుకొని ఇస్తుంది కదా.
ఆ! అవునండి. అలా ఉండదండి. కొంచెం డిఫరెంట్‌గా ఉండిద్దనమాట ప్రాసెస్ ఇక్కడ మనకి. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటాయంటే, సో, ఇప్పుడు మనం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక 1 మినిట్‌లో నెక్స్ట్ స్టెప్ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు క్లారిటీ వచ్చిద్ది. ఓకేనండి. ఇప్పుడు చాట్ జీపీటీ, క్లాడ్ ఇవనుకుందాం. మనం ఇచ్చిన దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాయి? ఆల్రెడీ ఇంటర్నెట్‌లో ఉండే డేటా, కోడ్, బుక్స్ అన్నిటి మీద ట్రైనింగ్ ఇచ్చారు. సో, వాటికి అర్థం చేసుకున్నయి. నెక్స్ట్ స్టెప్ ఏంటి ఇప్పుడు? అవన్నీ పబ్లిక్ అవైలబుల్ డేటా. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో, అప్పటి వరకు ఏదైతే డేటా ఉండిద్దో, ఆ డేటా మీద అవి చెప్పగలవు. కరెక్ట్. తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఇంటర్నెట్ యాక్సెస్ చేసే ఫీచర్ ఇచ్చారు. సో, దానివల్ల ఏమైంది? లేటెస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి లేటెస్ట్ డేటా గూడా అవి తీసుకోగలదు. ఇంటర్నెట్ యాక్సెస్ చేసి చాట్ జీపీటీ ఇవన్నీ. అది రిలీజ్ అయిన టైంలో అది ఇంటర్నెట్ యాక్సెస్ ఉండేది కాదు. సో, నా దగ్గర ఇప్పటి వరకి ట్రైనింగ్ అప్పుడు డేటా ఇది ఉంది. దాని వరకే ఇది ఉందని చెప్పేసి ఇచ్చేవి కొన్నిసార్లు స్టార్టింగ్‌లో. తర్వాత ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చారు. లేటెస్ట్ డేటా తెచ్చుకోగలిగింది. ఆ తర్వాత ఏమైంది? ఇలా ర్యాగ్ అని డిఫరెంట్‌వి వచ్చినియనమాట. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ స్కూల్ అని మొన్న లాంచ్ చేసాం. జెన్ ఏఐ కోర్స్ 1 మంత్ బ్యాక్ పెట్టాము. అసలు మా సాఫ్ట్‌వేర్ స్కూల్‌లో ఏ కోర్సులుండయి. ఒక్కో కోర్స్‌లో ఏ సిలబస్ కవర్ అవుతుంది. వాటి ప్రైస్ ఎంత? పేమెంట్ లింక్స్ ఎలా చేయాలి? రీఫండ్ పాలిసీ ఏంటి? బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆ జూమ్ లింక్స్ ఏంటి? ఈ డేటా మొత్తం చాట్‌జీపీటీ దగ్గర గాని, క్లాడ్ దగ్గర గాని లేదు. మనం డైరెక్ట్‌గా అడిగితే అవి చెప్పలేవన్నమాట. అప్పుడేం జేయాలి? మన ఏఐ సిస్టమ్‌కి కంపెనీకి సంబంధించిన డేటాని ప్రొవైడ్ చేయాలి. ఈ డేటా ప్రొవైడ్ చేసేటప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఆ డేటా అనేది చాలా చిన్నదనుకోండి. ఒక మ్యాక్స్ ఒక 1000, 2000 వర్డ్స్ లోపలుంటే, మనం డైరెక్ట్‌గా ప్రాంప్ట్‌లో పెట్టొచ్చనమాట. సో, మనం ప్రతిదానికి మనం ఏఐతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, మన చాట్‌జీపీటీ ఏందంటే డైరెక్ట్‌గా ఎళ్ళిపోయి మనం మెసేజ్ జేస్తాము. అవేందంటే డైరెక్ట్‌గా ఆ చాట్‌లో ఉన్న కాంటెక్స్ట్ తీసుకుంటాయి. కొన్నిసార్లు వాళ్ళు ఎంటైర్ అకౌంట్‌కి సంబంధించిన కాంటెక్స్ట్ పెట్టుకొనుంటారు. దాన్ని వాళ్ళు ఇంటర్నల్‌గా పంపిస్తారు. మనకి తెలీదనమాట. మనం ఎళ్లి జస్ట్ చాట్ బటన్‌లో క్లిక్ చేస్తా ఉంటాం అంతే అక్కడ. టైప్ జేసి పంపిస్తాం. వాళ్ళు ఇంటర్నల్‌గా గూడా మనం ఏందంటే ఇప్పుడు అంత పెద్ద ఏఐ సిస్టమ్‌తో మనం ఇప్పుడు ఇంటరాక్ట్ అవుతున్నాం. సో, దానికి కాంటెక్స్ట్ తెలవాలి. నువ్వు ఒక సేల్స్ ఏజెంట్‌గా పనిజెయ్యి. లేకపోతే ఒక రియాక్ట్ డెవలపర్‌గా, లేకపోతే ఒక పైథాన్ డెవలపర్ నువ్వు. లేకపోతే ఒక డేటా అనలిస్ట్‌వి, లేకపోతే ఒక మార్కెట్ అనలిస్ట్‌వి నువ్వు. ఇలాగ ప్రాంప్ట్ చేసి, అలాగే మన కంపెనీకి సంబంధించిన డేటా గూడా అందులో పంపియొచ్చనమాట. ఒక 2000 వర్డ్స్ లోపు డేటా ఉంటే డైరెక్ట్‌గా ప్రాంప్ట్‌లో ఇచ్చేయొచ్చు. అలా గాకుండా ఇప్పుడు కంపెనీస్‌కి సంబంధించిన డేటా అనేది చాలా ఎక్కువుండిద్ది. మనకు సిలబస్ పాయింట్లు ఎక్కువుంటయి. రియాక్ట్, స్ప్రింగ్ బూట్ అవన్నీ తీసుకుంటే. అవన్నీ ఇవ్వాలి. మళ్ళీ జెన్ ఏఐ కోర్స్ అని, ఫుల్ స్టాక్ అని, అకౌంట్ డీటెయిల్స్, పేమెంట్ లింక్స్ గాని, ఇలా మనకి చాలా డేటా ఉండిద్ది. ఆ డేటా మొత్తం ప్రాంప్ట్‌లో పెట్టామనుకోండి, పెట్టి పంపియొచ్చు. కాకపోతే ఏందంటే మనకి చార్జెస్ ఎక్కువవుతాయి. సో, మనం ఎంత కంటెంట్ ఇచ్చి ఏఐకి ప్రాసెస్ చేయమంటామో, అందులో ఉండే ప్రతి వర్డ్‌కి చార్జ్ చేస్తారన్నమాట. టోకెన్స్ కింద కన్వర్ట్ చేసి, ఆ టోకెన్స్‌కి మనీ ఏస్తారు. సో, మనం ప్రతిసారి ఇంత పెద్ద డేటా పంపించేసామనుకోండి, సాఫ్ట్‌వేర్ స్కూల్‌కి సంబంధించిన అన్ని పేజీలో ఉండే డేటా మొత్తం పంపించామనుకోండి చిన్న ప్రాంప్ట్‌కి. నేను అడిగింది జెన్ ఏఐ కోర్స్. కానీ అది ఆ ప్రాంప్ట్‌కి రియాక్ట్, స్ప్రింగ్ బూట్ సిలబస్ అన్నీ పంపించేసామనుకోండి, సో, మనకి చాలా చార్జెస్ అవుతాయి. అందుకే ఏం చేస్తారంటే, నార్మల్ డేటాబేసెస్‌లో ఇలా ఎక్సెల్‌లో సెపరేట్‌గా కాకుండా, డేటా మొత్తాన్ని మనం తీసుకుంటాం. యూజర్ దగ్గర నుంచి ఇదిగోండి ఇక్కడ గూడా మన దాంట్లో మనం ఫైల్స్ అప్‌లోడ్ చేయొచ్చనమాట. మన సాఫ్ట్‌వేర్ స్కూల్‌కి సంబంధించి పీడీఎఫో, డాక్యుమెంటో, టెక్స్ట్ ఫైలో చేయొచ్చు. లేదంటే టెక్స్ట్ గూడా మాన్యువల్‌గా అప్‌లోడ్ చేయొచ్చు. లేదంటే ఇదిగోండి వెబ్‌సైట్ మీద ట్రైనింగ్ అని జెప్పేసి ఇచ్చేసామనుకోండి. సో, వెబ్‌సైట్‌లోకొచ్చి మనం పేజ్‌కెళ్తుంటే పేజ్‌లో ఉండే డేటా మొత్తం ఇదిగోండి ఆల్రెడీ ట్రైన్ అయిందనమాట. ఈ డేటా ఈ పేజ్ మీద. మీకు ఒకటి నేను తీసేది చూపిస్తాను. జెన్ ఏఐ కోర్సు రీలెర్న్ అని పెట్టాను. ఇదిగోండి జెన్ ఏఐ కోర్స్‌లోకెళ్ళాను. ఒకసారి అప్డేట్ చేస్తాను. జెన్ ఏఐ, ఏఐ ఏజెంట్స్. సో, పేజే తీసేసాను ఒక్కసారి. హ్మ్.
ఏదో క్యాషింగ్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉందండి. సో ఇవేంటంటే ఏజెంట్స్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూపిస్తుంది కదా ఆల్రెడీ ఇక్కడ ఉన్న డేటాని నేర్చుకుందని. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తుంది కదా క్యాషే క్లియర్ అయిందనమాట. లెర్నింగ్ దిస్ పేజ్ అంది కదా. ఇదిగోండి డన్. ఇదేం చేసిందంటే ఇప్పుడు ఈ పేజ్లో ఏదైతే టెక్స్ట్ కనిపిస్తుందో ఆ టెక్స్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళింది అనమాట. తీసుకెళ్ళి సర్వర్కి తీసుకెళ్ళింది. సర్వర్కి తీసుకెళ్ళిన తర్వాత ఈ డైరెక్ట్ టెక్స్ట్ ఉంది కదా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా మనం ఏం చేస్తామంటే ఇది నార్మల్ డేటాబేసెస్లో కాకుండా మనకి వెక్టర్ డేటాబేసెస్ ఉంటాయి. ఆ వెక్టర్ డేటాబేసెస్లో స్టోర్ చేస్తాం. వెక్టర్ డేటాబేసెస్లో స్టోర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మన ఎల్ఎల్ఎమ్స్ కానీ మిషన్ ఏవైనా సరే నెంబర్సే అండర్స్టాండ్ చేసుకుంటాయి. మీకు ఒక చాట్ జీపీటీ చాట్ చూపిస్తాను ఏం జరిగిద్దో. ఏంటి సార్ అది వెక్టర్ డిబియా? అవునండి వెక్టర్ డేటాబేసెస్ అండి. ఓకే. సో మన దానికి ఇది ఇది యూజ్ చేస్తాము పైన కన్నా. ఎంబెడింగ్ లాజిక్ ఫాలో అవుతుంది. అవునండి ఆ ఎంబీడింగ్స్ అన్నీ. సో మన నార్మల్ టెక్స్ట్ అంతా ఎంబీడింగ్స్ కింద కన్వర్ట్ అయ్యి అవన్నీ మనకి ఈ డేటాబేసెస్లో స్టోర్ అవుతాయి అన్నమాట. ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదండి చాట్ జీపీటీలో ఈ టెక్స్ట్ ఉంది కదా ఈ టెక్స్ట్ ఇప్పుడు యూఐలో ఉంది. ఇక్కడ నుంచి మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా చాట్ జీపీటీ వల్ల బ్యాక్ ఎండ్కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెక్స్ట్ని ఏం చేస్తారంటే నెంబర్స్లోకి కన్వర్ట్ చేస్తారు. సో ఆ నెంబర్సే ఈ ఏఐ సిస్టమ్స్ అర్థం చేసుకుంటాయి అన్నమాట. అర్థం చేసుకుని దీనికి వచ్చే రిప్లై కూడా నెంబర్సే జనరేట్ చేస్తాయి. మళ్ళీ ఆ నెంబర్స్ని మళ్ళీ టెక్స్ట్లోకి కన్వర్ట్ చేసి అంటే ఈ వర్డ్స్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ మనకి రిప్లై తీసుకొచ్చి చూపిస్తారనమాట. ఈ ఏఐ సిస్టమ్స్ జనరేట్ చేయటం కూడా మనకి కంటెంట్ ఎలా జనరేట్ చేస్తాయి అంటే ఎంటైర్ మొత్తాన్ని ఒకేసారి జనరేట్ చేయవండి. కాకపోతే అవి ఫాస్ట్గా జనరేట్ చేయటం వల్ల మన కంటెంట్ అంతా ఒకేసారి వచ్చినట్టుగా ఉంటుంది. అవి జనరేట్ చేయటం కూడా ఎలా చేస్తాయి అంటే నెక్స్ట్ వర్డ్ ఇది ఉండొచ్చు అని చెప్పేసి ప్రిడిక్ట్ చేస్తాయి. ఫస్ట్ ఐడియా కోలను, తర్వాత ఏఐ, తర్వాత సేల్స్, తర్వాత ఏజెంట్, తర్వాత ఫర్ వెబ్సైట్స్, ఇలా వర్డ్ బై వర్డ్ ప్రిడిక్ట్ చేస్తాయి అన్నమాట. అవి ప్రిడిక్ట్ చేసి ఆ నెంబర్స్ జనరేట్ చేస్తే వాటిని మళ్ళీ ఇలా టెక్స్ట్లోకి ఆల్ఫాబెట్ వీటిలో కన్వర్ట్ చేసి మనకి యూఐలో వచ్చి డిస్ప్లే చేస్తారు. సో ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఏం చేస్తామంటే యూజర్ ఏదైనా సరే టెక్స్ట్ ఇలా ఇస్తే కంపెనీకి సంబంధించిన నాలెడ్జ్ మొత్తం వాటిని మనం ఇలా ఎంబీడింగ్స్లో కన్వర్ట్ చేసి వెక్టర్ డేటాబేసెస్లో స్టోర్ చేస్తాం అనమాట. దీనివల్ల మనకేంటంటే కాస్ట్ అనేది చాలా సేవ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనకి దీనికి సంబంధించిన 4 కోర్సులు ఉన్నాయి. 4 కోర్సులకు సంబంధించిన డేటా ఉంది. నేను జెన్ఏఐ మాత్రమే అడిగా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ వెక్టర్ డేటాబేసెస్లోంచి యూజర్ ఏదైతే దానికి రిలేటెడ్ టెక్స్ట్ అడిగారో దానికి సంబంధించిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం ఏఐకి పంపిస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏమైంది? మనం ఏదైతే పర్టికులర్ యూజర్ ఎంక్వైరీ చేస్తున్నారో దానికి సంబంధించిన డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి పంపించాం. సో తక్కువ డేటా పంపిస్తాం. తక్కువ డేటా వల్ల ప్రాసెసింగ్ త్వరగా కంప్లీట్ అయింది. ప్లస్ ఈ ఏఐ మన క్లౌడ్ ఇవన్నీ యూజ్ చేస్తాం కదా అవి కూడా మనకి తక్కువ మనీ ఛార్జ్ చేస్తాయి అన్నమాట. సో అలాగే ఇలా ఉండటం వల్ల ఏంటంటే మనకి స్కేలబిలిటీ కూడా చాలా ఉండిద్ది. లేదంటే మన చిన్నదానికే ఈ చిన్న 4 కోర్సులు అందులో ఉన్న తక్కువ దానికి మనకి ఇంత ఉంటే మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఇవన్నీ రియల్ టైంలో బిల్డ్ చేస్తే లేదా ఒక మెడికల్ రిలేటెడ్ ఒక లా రిలేటెడ్ లేదా మన జిఎస్టీ ఏజెంట్ బిల్డ్ చేయబోతున్నారు లేకపోతే లోకల్ బిజినెస్లు ఉంటే వాటి కోసం బిల్డ్ చేయాలనుకుంటున్నారు మనకి డేటా అనేది చాలా ఎక్కువ ఉండిద్ది అన్నమాట. ఆ డేటా మొత్తాన్ని మనం ప్రాంప్ట్కి పంపిస్తే మన ఏఐ కూడా పనిచేయదు అది. సో మనం ఇలా వెక్టర్ డేటాబేసెస్లో ఎంబీడింగ్స్ స్టోర్ చేసుకుని వాటిలోంచి మనం కావాల్సినవి తీసుకుని దాన్ని మనం పంపిస్తాం అన్నమాట. సో వీటన్నిటి డెవలప్మెంట్ కూడా మనం కవర్ అయ్యింది. సో ర్యాగ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ డేటా మొత్తాన్ని మనం కన్వర్ట్ చేసి వాటిలో స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ మనకి ఈ జావా పైథాన్ అవి ఉన్నంత కష్టంగా ఉండవండి చాలా చాలా ఈజీగా ఉంటాయి.
సో ఫస్ట్ మనం అసలు ఏఐ అంటే ఏంటి, హ్యూమన్స్లా థింక్ చేసేది, అందులో మిషన్ లెర్నింగ్ ఏంటి, ఈ ఫెల్ స్టేట్మెంట్లు కాకుండా ప్యాటర్న్ నేర్చుకుంటాయి, డీప్ లెర్నింగ్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్ నేర్చుకుంటాయి హ్యూజ్ డేటా మీద, జనరేటివ్ ఏఐ కొత్త కంటెంట్ని జనరేట్ చేస్తాయి, అది ఇమేజెస్ కావచ్చు, వీడియోలు కావచ్చు, ఏవైనా కావచ్చు. సో అదే ఏఐ ఏజెంట్స్, ఇవి టెక్స్ట్ ఇవన్నీ జనరేట్ చేయటమే కాకుండా ఎక్స్ట్రా పని కూడా చేసి పెడతాయి, టాస్క్లు. సో మనకి ఎంటర్ప్రైజెస్లో కానీ, ప్రతి స్టార్టప్ కానీ, ప్రతి దానికి ఈ ఏఐ ఏజెంట్స్ అనేది అవసరం ఉంటాయి. ఎందుకంటే చాలా చాలా మాన్యువల్ వర్క్ జరుగుతుంది అనమాట. మనం సాఫ్ట్వేర్ ఉంది, సాఫ్ట్వేర్ అయిపోతుంది అనుకుంటాం, కానీ బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ మనం చాలా వరకు మాన్యువల్గా జరుగుతాయి. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అన్నీ మాన్యువల్ ఆపరేషన్స్తో అల్లాడుతాయి అనమాట అవి. సో మనకి డెవలప్మెంట్ బాగుంటుంది, పైగా ఎర్లీగా నేర్చుకుంటున్నారు మీరు ఇప్పుడు. సో మన శాలరీస్ కానీ, డిమాండ్ కానీ అన్నీ బాగుంటాయి. సో మీకు ఎండ్ టు ఎండ్ ఇప్పుడు ఏదైతే ఒక ఏజెంట్ కావాలంటే ఎల్ఎల్ఎం కావాలి, తర్వాత ఒక మంచి ఫ్రేమ్వర్క్ మీద డెవలప్ చేస్తాము, అలాగే ఆ కంపెనీకి సంబంధించిన నాలెడ్జ్ ఇవన్నీ మనం ర్యాగ్ ద్వారా వాటి ద్వారా ఇస్తూ ఉంటాం మనం. మీకు ఆ ప్రాసెస్ కూడా కవర్ అయ్యిద్ది. మళ్ళీ ఆ తర్వాత మనకేంటంటే మెమరీ అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇది ప్రీవియస్గా చార్ట్ ఎప్పుడు ఇది ఈరోజు ఆఫ్టర్నూన్ టెస్ట్ చేసాం 2:22కి, మళ్ళీ ఇప్పుడు 8:30 అయింది. సో ఇప్పుడు ఇంత టైం తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ చార్ట్ చేసాం అనుకోండి, మళ్ళీ కొత్తగా ఉంటే ఏ యూజరు ఉండరు అనమాట ఇంకా మనకి. సో ఈ మెమరీ ఏంటంటే ప్రీవియస్గా జరిగిన కాన్వర్జేషన్ కూడా మనం తెచ్చుకోవచ్చు. సో ఇలాంటివన్నీ ఏంటివి, ఇది ఒక యూజర్కి సంబంధించిన చాట్ మెసేజెస్ అన్నమాట. ఇవన్నీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే రిలేషనల్ డేటా ఇది. ఇలాంటి డేటాని మనం నార్మల్ డేటాబేసెస్ ఏ డేటాబేస్లో పెట్టుకోవచ్చు. ఆ డేటాబేస్లో పెట్టుకుని ఆ పర్టికులర్ కాన్వర్జేషన్ లోడ్ అయినప్పుడు ఆ ఐడిని బేస్ చేసుకుని డేటా తెచ్చేసుకోవచ్చు అనమాట. డేటా తెచ్చేసుకుని వీటిని కూడా పంపిస్తాం ఇప్పుడు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే రిప్లైకి ఏమేమైంది, ఇక్కడ ప్రాసెస్ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా కాన్వర్జేషన్ ఏమైందో తెలియాలి. సో ఈ కాన్వర్జేషన్కి సంబంధించిన డేటా, అలాగే జెన్ఏ అని చెప్పేసి ఒకటి ఎంక్వైరీ చేసాం ఇది, అలాగే ఈ జెన్ఏఐకి సంబంధించిన డేటా మనం ఇచ్చిన నాలెడ్జ్ వీటన్నిటిలో ఎక్కడైతే ఉందో ఆ డేటాని రిట్రీవ్ చేసి దాన్ని మొత్తాన్ని మనం ఏఐకి పంపిస్తాం. సో ఆ ఏఐ ఆ డేటా మొత్తం తీసుకొచ్చి మనకి రిప్లై ఇచ్చిద్ది అనమాట. మీకు ఏఐ రిప్లై కూడా చూపిస్తాను, ఇక్కడ టెస్ట్కి ఇక్కడ చేయొచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ హాయ్ అని చెప్పేసి పెట్టాను కదా, ఇక్కడ డంప్ చేస్తున్నాను అది. ఇదిగోండి. సో ఇది మనకి నార్మల్గా కనిపించే మెసేజ్, యూజర్కి కనిపించే మెసేజ్. మనం ప్రాంప్ట్ ద్వారా ఏంటంటే ఏఐ నుంచి మనం చాలా డేటా తీసుకోవచ్చు. మనం పంపించాల్సిన మెసేజ్ ఏంది, అలాగే క్విక్ రిప్లైస్ అన్నమాట. మనం ప్రతిసారి బబుల్స్ చాలా కనిపిస్తాయి కదా, ఈజీగా మనం క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. అదివరకు అయితే మనం ఏవైతే కొన్ని హార్డ్ కోడ్ చేయగలం, అదే ఇప్పుడు ఏఐ అయితే ఇలా క్విక్ రిప్లైస్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఇచ్చామనుకోండి, ఇదిగోండి ఇది స్టార్టింగ్లో జస్ట్ ఇంట్రడక్షన్ మెసేజ్ కాబట్టి ఆ కాంటెక్స్ట్ని బట్టి అదే ఇచ్చిద్ది అనమాట. ఇదిగోండి, జస్ట్ అరైవ్డ్ విత్ ఏ సింపుల్ గ్రీటింగ్, నో స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ షో నెట్. ఈ కాన్వర్జేషన్ బట్టి అది ఐడెంటిఫై చేసింది, జస్ట్ గ్రీటింగ్ మెసేజే అయ్యింది, ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. ఇలాంటప్పుడు ఎవరితో మాట్లాడాలా, కోర్స్ ప్రైజ్లు ఏమైనా అడగాల, లేకపోతే కోర్సులు ఎక్స్ప్లోర్ చేయాలా, ఇలాంటి క్విక్ రిప్లైస్. అలాగే హ్యూమన్ కావాలా, ఇక్కడ మనం ఇచ్చే మెసేజ్ని బట్టి ఈ ఏఐ ఐడెంటిఫై చేసిద్ది అన్నమాట. ఐడెంటిఫై చేసి ఇక్కడ కావాలో లేదో ఇచ్చిద్ది. మనం ఇలా జేసన్ డేటా ఫార్మేట్ అవుట్పుట్ వచ్చేలా చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, సో హ్యూమన్ అవసరం అంటే వెంటనే అక్కడ ఫ్లాగ్ సపరేట్గా రైజ్ చేస్తాయి. అలాగే మనం ఏదైనా డేటా తీసుకున్నాం అనుకోండి, ఆ డేటా ఏ డేటా కలెక్ట్ చేసింది, ఒకవేళ నేము అలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ప్రతిదానికి. అంటే మనకి ఇక్కడ మన వెబ్సైట్లోనే కాదు, మీరు డెవలప్ చేసేటప్పుడు కూడా ఆ చార్ట్ చేస్తా కొంత డేటా కలెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇది చూడండి, ఈ ఏజెంట్ అనేది నేము, ఈమెయిల్, వాట్సాప్ నెంబరు, బడ్జెట్ ఏంటో ఐడెంటిఫై చేసిద్ది. ఇదిగోండి, సో అలాగే ఇంకా ఏ ప్రోడక్ట్ ఇంట్రెస్ట్ ఉంది, రికార్డెడా, లైవ్ ప్రిఫరెన్సా, ఇలాంటి డేటా కూడా కలెక్ట్ చేసుకుంది అనమాట. ఆ కలెక్ట్ చేసుకున్న డేటా అంతా ఇక్కడ మనం చూపిస్తూ ఉండేది.
ఇదిగోండి దీనికన్నా ఫాలో అప్ అవసరమా లేకపోతే ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నారు ఇంగ్లీష్. అలాగే దీంతో మార్నింగ్ మేము చాట్ చేస్తాం. తెలుగులో అంటే ఇంకా తెలుగులో చాట్ చేయటం స్టార్ట్ చేసింది అనమాట. ఇంకోటి మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తాయి ఇప్పుడున్న ఏఐ సిస్టమ్ చాలా వరకు. సో డీసెంట్గా చేస్తాయి. ఇదిగో ఇలా ఏఐకి మనం డేటా ఫీడ్ చేసి రెస్పాన్స్ తెచ్చుకోవచ్చు. రెస్పాన్స్ కూడా మీ బిజినెస్కి తగ్గట్టుగా మీకు ఏది కావాలంటే అది ఇచ్చిద్ది అన్నమాట. ఇవన్నీ ఏఐ వాటందరికి అది ఇచ్చింది కాదు. ఓకే నాకు ఈ బిజినెస్కి నాకు ఇవి అవసరము వీటిని ఐడెంటిఫై చేయి. సో ఇవన్నీ మీ కోడ్లోకి వస్తాయి. అది పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, జావా స్క్రిప్ట్ కావచ్చు, మీ కోడ్లోకి వస్తాయి. ఈ కోడ్లోకి వచ్చిన తర్వాత జేసన్ డేటా మీరు పార్స్ చేసి వాటిని హ్యాండిల్ చేయటం, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. అలాగే ఇక్కడ వచ్చే డేటాను బట్టి మళ్ళీ మనం ఎక్స్టర్నల్ టూల్స్ కాల్ చేయడము, ఈమెయిల్ పంపించాలా లేకపోతే సిఆర్ఎంలో అప్డేట్ చేయాలా, ఏం చేయాలి. సో ఇలాగ మనము ఒక్క సెకండ్ అండి. ఉమ్. సో ఇలాగ మనం ఎక్స్టర్నల్ టూల్స్తో కూడా కనెక్ట్ అయ్యి ఎక్స్టర్నల్ ఆపరేషన్ కూడా చేయొచ్చు అనమాట. ఇదంతా ఏంటంటే మనం రెగ్యులర్గా చేసే కోడింగే. సో కాకపోతే అవంతా హార్డ్ కోడ్ ఉండేవి. ఇప్పుడు అంతా ఇది ఆటోమేటిక్ అవుతూ ఉంటాయి. చాలా కాంప్లెక్స్ కూడా ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన సింపుల్ టర్మ్స్లో మన కోడ్కి తీసుకొచ్చి ఇస్తాయి అన్నమాట ఈ ఏఐ సిస్టమ్స్. అక్కడి నుంచి మీ బిజినెస్కి తగ్గట్టుగా మీరు ఏం కావాలంటే అవి చేస్తారు. ఇదిగోండి స్కోర్ లేబుల్ చూసారా, కోల్డ్ అని ఉంది. అంటే లీడ్స్కి జనరల్గా సేల్స్ టర్మ్లో కోల్డా లేకపోతే పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారా, హాటా, వామా అని చెప్పేసి ఇలా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది దీనికి రిలేటెడ్ కాబట్టి మనం ఏఐకి ప్రాంప్ట్లో ఇవంతా ప్రాపర్గా ఇచ్చాం. ఓకే నాకు ఇవి కావాల్సి వస్తాయి. అలాగే ఇక్కడ చూడండి చార్ట్ చేసేటప్పుడు కూడా నాకు అపాయింట్మెంట్ 2 days తర్వాత కాల్ చేయమని చెప్పాము. సో మనం డేట్ టైం కానీ ఇలాంటివి కానీ ఏమీ ఇవ్వలేదన్నమాట. ఇదిగోండి సో కాల్ మీ ఆఫ్టర్ 2 days 2 to 6 PM. సో అదే డేట్ను కూడా ఐడెంటిఫై చేసి తీసుకొస్తాయి మనకి. సో ఇలా మనం అది వరకు కోడ్తో మాన్యువల్గా చేసేవన్నీ ఆటోమేట్ అయ్యి చాలా అండర్స్టాండ్ చేసుకుంటాయి అనమాట. సో అందుకే వీటికి చాలా చాలా డిమాండ్ పెరుగుతుంది. సో కొత్త కొత్త టూల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండి కొత్త కొత్తవి వస్తూ ఉండేవి. సో మీకేంటంటే ఈ ఎల్ఎల్ఎమ్స్, జెన్ ఏఐ, సో మనకి ఎలా ఇవన్నీ పైన టాపిక్లే వీటి లోపల ఇంకా మనకి చాలా ఉంటాయి అన్నమాట. వాటి కాన్ఫిడెన్స్ లెవెల్ అని, హీట్ అని, టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, హాల్యూసినేషను, అలాగే మళ్ళీ ఓవర్గా అవి చేయకుండా గార్డ్ రైల్స్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో సేఫ్టీ మనం వాటిని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్లీగా మాట్లాడు, సో ప్రతిదీ మనం చేయొచ్చు అన్నమాట. సో ఇవన్నీ కూడా వస్తాయి. మళ్ళీ ఏజెంట్స్ బిల్డ్ చేయడము. సో ఏజెంట్స్ వచ్చేసి మీకు నార్మల్ లాంగ్వేజ్లో ఏపీఎస్ ఎలా బిల్డ్ చేస్తామో చూపిస్తాను. అలాగే మనం ఈ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ ఉండిద్ది అన్నమాట. ఆ ఫ్రేమ్వర్క్ మీద కూడా చూపిస్తాను. సో మీకు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు డెవలప్మెంట్లో మనం ఏ టెక్నాలజీ మీద చేయాలి, పైథాన్లో చేయాలా, జావాలో చేయాలా, జావా స్క్రిప్ట్లో చేయాలా. సో ఇవేంటంటే రేపు మీరు ఏజెంట్స్ వచ్చు అని చెప్పేసి అన్నారనంటే మీరు 2 పనులు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో వాటిని తీసుకొచ్చి ఏదైనా టెక్నాలజీలో ఇంటిగ్రేట్ చేయటము ఒకటి, అలాగే వాటిని కంప్లీట్గా డెవలప్ చేయటం ఒకటి. మనం ఏంటంటే ఈ కోర్సులో మీరు రెండూ నేర్చుకుంటారు. డెవలప్ చేయటం నేర్చుకుంటారు, ఇంటిగ్రేషన్ నేర్చుకుంటారు. మళ్ళీ డెవలప్మెంట్ కూడా 2 ways ఉంటాయి అన్నమాట. ఫ్రేమ్వర్క్ బేస్ చేసుకుని చేయొచ్చు, లేదా మీరు ఏ లాంగ్వేజ్లో అయినా మీకు వచ్చిన లాంగ్వేజ్లో చేయొచ్చు. ఫ్రేమ్వర్క్ మీద ఏంటంటే ఏఐ రిలేటెడ్ కాబట్టి సో పైథాన్ ఫ్రేమ్వర్క్స్ అనేవి చాలా చాలా పాపులర్ అయినాయి. సో పైథాన్ బేస్డ్ ఉంది, జావా స్క్రిప్ట్ బేస్డ్ ఉంది, జావా బేస్డ్ ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది. మనకి స్ప్రింగ్ ఏఐ ఇవన్నీ వచ్చేసినాయి కదా. సో అందులోనే మనకి ర్యాగ్ ఇంప్లిమెంటేషన్స్, ఎంబెడింగ్స్ కానీ, ఈ క్లాడ్ ఇవన్నీ వీటన్నిటితో మనం ఇంటరాక్ట్ అవుతాము. ఇప్పుడు ఇక్కడ చేసే మొత్తం ఆ స్ప్రింగ్ ఏఐ వాటితో చేయొచ్చు అనమాట. అలాగే పైథాన్ మా అలాగే పైథాన్ జావా స్క్రిప్ట్కి ఏంటంటే ఈ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ ఉంది. అలాగే చాలా ఎంటర్ప్రైజ్ కంపెనీస్ జావా యూజ్ చేస్తాయి కదా. సో అలాగే ఆ కంపెనీస్ కూడా ఈ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్సే ప్రిఫర్ చేస్తాయి డెవలప్మెంట్కి. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది చాలా చాలా ఈజీ చేశారు వాళ్ళు. ఈ లాంగ్వేజ్ అవన్నీ టూల్స్ కనెక్ట్ చేయడం, వర్క్ ఫ్లో మేనేజ్ చేయడం అవంతా మనకి చాలా చాలా ఈజీగా ఉండిద్ది అన్నమాట. మీరు ఏంటంటే ఇప్పుడు ఇది నేర్చుకోవటం వల్ల మీ ఓన్ లాంగ్వేజ్లో చేయొచ్చు,
ప్లస్ అలాగే ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏదైతే ఉందో అందులో కూడా చేస్తారు. సో మీకేంటంటే మెయిన్ పైథాన్ బేస్డ్ చూపిస్తాను. తర్వాత మీ ఓన్ లాంగ్వేజ్లో ఏంటంటే పైథాన్లో మీకు సింపుల్గా ఉంటాయి అన్నమాట కోడింగ్ కూడా ఇవంతా వేరు. సో ఎందుకంటే మనం ఇది ఫ్రెషర్స్ని ఎవరిని తీసుకోలేదు, మ్యాక్సిమం అందరూ ఆల్రెడీ వర్క్ చేసేవాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళనే మనం ఎన్రోల్ చేసామన్నమాట. సో మీకేంటంటే కోడింగ్ అనేది చాలా ఈజీగా అర్థమైపోయింది. వాటిని డెవలప్ చేయటం కానీ డిప్లాయ్ చేయటం కానీ అన్నీ వస్తాయి. మీకు ఎంసీపీ సర్వర్స్ వస్తాయి. ఎన్సీపీ సర్వర్స్ ఏంటంటే అవి ఇంకా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రాలేదన్నమాట మెయిన్ స్ట్రీమ్లోకి. సో అవి కూడా వస్తూ ఉండయి, అవి కూడా మీకు చూపిస్తాను. మెయిన్ కంపెనీస్ ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఏపీఐస్ కాల్ చేయడము, ఫంక్షనల్ కాలింగ్, సో వీటి మీదే ఉన్నాయి. సో మీకైతే ఓవర్ మీకు కంప్లీట్గా అయితే ఎండ్ టు ఎండ్ అర్థమవుతాయి. డెవలప్ చేసే స్టేజ్కి వెళ్తారు, డెవలప్ చేస్తాం మనం, వాటిని డిప్లాయ్ కూడా చేసి మేనేజ్ చేసేదాకా చూపిస్తాను. తర్వాత మీరు ఈ ఫ్రేమ్వర్క్ మీద పైథాన్తో చేయొచ్చు, లేదంటే మీ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉన్నారో సో దాని మీద కూడా చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం పైథాన్ మీద ఫ్రేమ్వర్క్ మీద చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రేమ్వర్క్ మీద మనం చేసామంటే మనకి సాలరీస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నమాట జాబ్స్ అప్పుడు కూడా. సో మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ వచ్చి ఉంటే పైథాన్ అనేది ఒక 1 డే 2 డేస్ పని. అలాగే ఎవరికైనా సరే పైథాన్ నేర్చుకోవాలని అంటే ఇందులో జాయిన్ అయిన వాళ్ళకి మనీ తీసుకోను నేను. సో మనం ప్రీవియస్గా లైవ్ జరిగినప్పుడు రికార్డింగ్ చేసి పెట్టాం, మన వెబ్సైట్లో సేల్ చేయట్లేదు పైథాన్ అది. సో మీకు బ్యాక్ ఎండ్లో నేను మాన్యువల్గా యాక్సెస్ ఇస్తాను, ఎవరైనా నేర్చుకోవాలంటే ఒక 25 to 30 క్లాసెస్ ఉంటాయి. సో దానికి మనీ పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు, కాకపోతే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అలా అదైనా చేయొచ్చు, లేదంటే మీరు డెవలప్ చేసేటప్పుడు కూడా మీకు ఈజీగా వేరియబుల్, ఫంక్షను, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లు, మెథడ్స్ కాల్ చేయడము, కొత్త ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, ఇవే ఉంటాయి అన్నమాట. అంతకుమించి మనం కాంప్లెక్స్గా డీప్గా ఏం వెళ్ళాల్సిన పని ఉండదు. సో ఏ లాంగ్వేజ్లో ఉన్నా సరే ఈజీగా అర్థమవుతాయి. మీ లాంగ్వేజ్లో చదువుతాను, ఫ్రేమ్వర్క్ స్టైల్ మెయిన్ పైథాన్లో కూడా చదువుతాను. ఆ ఫ్రేమ్వర్క్ లాంగ్వేజ్ ఫ్రేమ్వర్క్ జావా స్క్రిప్ట్ కూడా సపోర్ట్ చేసేది. సో నోట్ జేఎస్ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే, లేదా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు రియాక్ట్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతాయి అన్నమాట. వేరియబుల్, ఇఫ్ ఎల్ స్టేట్మెంట్లు, లూప్స్, మెథడ్స్, ఆ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం, వీటి వరకే ఉంటాయి. సో మనం చేయాల్సిన కాంప్లెక్స్ పని మొత్తం చేసి మనకి జస్ట్ డేటా ఇస్తూ ఉండిద్ది. ఆ డేటాను బట్టి నెక్స్ట్ మనం ఏ టూల్ కాల్ చేయాలా, అంటే ఈమెయిల్ పంపించే టూల్ కాల్ చేయాలా, లేకపోతే వేరే ఏజెంట్ ట్రిగ్గర్ చేయాలా, మళ్ళీ లూప్లో సేమ్ వర్క్ చేయాలా. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట, చాలా ఈజీగా ఉంటాయి. అలాగే మనకి ఇవి మేక్ అని, ఎన్ఐటిఐ అని, వర్క్ ఫ్లోస్, ఇవి ఆటోమేషన్ ఉంటాయి, మీకు అవి కూడా కవర్ అవుతాయి. నేను అది సిలబస్లో అవి మెన్షన్ చేయలేదు. సో మనం వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాట్సాప్కి మెసేజ్ పంపించి, ఇప్పుడు ఒక ఏజెంట్ ఉంది, వాట్సాప్కి మెసేజ్ చేయాలి. మనం అది మొత్తం డెవలప్ చేయకుండా మనకి ఇవి మేక్.com వీటిలో ఏంటంటే ఆల్రెడీ మనం అక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. 5 minutesలో క్రియేట్ చేసేయచ్చు, చేసేసి దాన్ని మనం ఏఐ కాల్ చేసేది. సో వాట్సాప్కి మెసేజ్ వెళ్ళిపోద్ది, 10 నిమిషాల పని అంతే. సో 10 minutesలో మీ ఏఐ ఏజెంట్ వాట్సాప్కి మెసేజ్ పంపించేలా చేయొచ్చు అనమాట. ఒక 10 minutesలో ఈమెయిల్ పంపించేలా చేయొచ్చు. సో అవన్నీ వస్తాయి మీకు, అవి కూడా మొత్తం ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మొత్తం అవి చూపిస్తానండి. సో ఇది ఓవర్వ్యూ. సో ఎవరైనా సరే పైథాన్ నేర్చుకోవాలంటే నేను మనీ ఛార్జ్ చేయను. మన 25 to 30 క్లాసెస్ దాకా ఉండయి. నాకు మెసేజ్ చేయండి. సో వీటికి కాకుండా మన 9032 కాకుండా మీరు మై కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు స్టూడెంట్ సపోర్ట్ నెంబర్ ఉంది కదా. సో మీరు ఆ స్టూడెంట్ సపోర్ట్ నెంబర్కి వాట్సాప్ చేయండి, ఇలా పైథాన్కి యాక్సెస్ ఇవ్వండి అని చెప్పేసి మీ ఈమెయిల్ ఐడి పెట్టండి. సో రేపు మార్నింగ్ కల్లా మన టీం మీకు యాక్సెస్ ఇచ్చి ఇన్ఫామ్ చేసేస్తారు. సో ఇదండి, ఇదేంటంటే జస్ట్ ఇంట్రడక్షన్, ఏం నేర్చుకుంటాము, ఎలా ఉంటాయి ప్రాసెస్లు, అలాగే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ మనం ఏం బిల్డ్ చేస్తామని చెప్పేసి. సో ఎలా ఉంటే ఇవన్నీ జస్ట్ ప్రాసెస్లు అనమాట. మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి క్లీన్గా, నీట్గా, అసలు ఈ ఎల్ఎల్ఎంస్ ఏంటి ఇంకా డీప్గా మొత్తం మొత్తం నీట్గా వస్తాయి అనమాట. రేపటి నుంచి ఒక 2 to 2.5 monthsలో కంప్లీట్ చేసేద్దాం, చాలా ఈజీగా ఉంటాయండి. సో మీకు జాబ్కి యూజ్ అవుతాయి, లేదంటే ఏమైనా బిజినెస్ పెట్టి ఏ టూల్స్ బిజినెస్ పెట్టాలన్నా, లేకపోతే కొన్ని కంపెనీస్ ఆటోమేషన్ ఏజెన్సీలు పెట్టవచ్చు. సో జాబ్స్ కన్నా కానీ ఇలా బిజినెస్ ఏదో ఒకటి చేసే వాళ్ళే చాలా సంపాదిస్తున్నారండి.
10 అవర్స్ 12 అవర్స్ వాళ్ళ దగ్గర పని చేసినా కానీ వాళ్ళు ఎప్పుడు చేస్తారో కూడా తెలియదు. సో ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే సో ఏజెన్సీ బిల్డ్ చేసి బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇక్కడైతే మీ నంబర్స్, ఈమెయిల్ ఐడీలు తెలియవు కదండీ. సో నాకవి ఆహ్, మ మీరు మై కోర్సెస్ మీద క్లిక్ చేస్తే మీకు స్టూడెంట్ సపోర్ట్ నెంబర్ ఉండిద్ది. దానికి పైథాన్ కోర్స్ యాడ్ చేయండి అని చెప్పేసి మీ ఈమెయిల్ ఐడీ పంపియండి. సో మీ ఈమెయిల్ ఐడీ ఉండే అకౌంట్‌కి మనం అది లింక్ చేసేస్తాము. మన టీమ్ లింక్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో అలాగే వాట్సాప్ గ్రూప్ ఇది ఎల్లుండి క్రియేట్ చేద్దామండి. సో ఈరోజు, రేపు కొంతమంది డెమో చూస్తానికి కూడా వచ్చారు. మనకి రేపు, ఎల్లుండితో ఫైనల్ అవుతారనమాట. సో ఎవరెవరు కంటిన్యూ అవుతారని. సో మీకక్కడ గ్రూప్ ఒకటి క్రియేట్ చేద్దాము. సో లింక్స్ గానీ, సో ఏమన్నా నోట్స్ షేర్ చేసినా గానీ అవన్నీ మనం అందులో షేర్ చేద్దాము. ఒక రేపు గానీ, ఎల్లుండి గానీ నేను చేస్తాను. గ్రూప్ చేసి సో ఫైనల్ ఎవరైతే వస్తారో స్టూడెంట్స్ వాళ్ళందరిని నేను యాడ్ చేస్తాను. సో, అలాగే మీకు ఇక్కడ మై కోర్సెస్ లోపల లింక్ ఉంది గదండీ! సో, అది ఎవ్రీడే ఈ మీటింగ్ లింక్ ఎవ్రీడే చేంజ్ అయ్యిద్ది. మీరక్కడ మై కోర్సెస్ దగ్గర ఈ రోజైతే ఎలా క్లిక్ జేసొచ్చారో న్యూ లింక్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోయిద్ది. మీరు క్లిక్ జేశారంటే మీటింగ్‌కొచ్చేస్తారండి. అలాగే ఈ మీటింగ్స్ గూడా మనం రికార్డ్ జేస్తున్నాము. సో, రికార్డ్ అయిన మీటింగ్స్ మళ్ళీ మీకు రేపటికల్లా మన దాంట్లో అప్‌లోడ్ జేస్తాం. ఎవరైనా మిస్ అయితే చూడొచ్చనమాట. హలో. హాయ్ సార్. అది